హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ సేమియా ఉప్మా రవ్వతోటి రవ్వ దోశ అండి. చాలా సింపుల్, చాలా తేలిగ్గా మనం ఇన్స్టెంట్గా ముఖ్యంగా అప్పటికప్పుడు వేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, రండి. మరి ప్రీతి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా 1 కప్పు సేమియా తీసుకోవాలి. ఈ సేమియాని కొంచెం ఫ్రై చేసుకోవాలండి, పొడిగానే, ఆయిల్ వేయకుండా. సేమియా అంతా కూడా కొంచెం రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే కొంచెం ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్పోర్ట్ చేసుకుందాం. నెక్స్ట్ ఇందులో 1/2 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయ, చిన్న సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న ముక్కలుగా. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్టు, 1/2 కప్పు పెరుగు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిర్చిని బాగా సన్నగా తురుముకోవాలండి. పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకును కూడా చాలా చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఈ మిశ్రమాలన్నీ వేసుకొని మీకు నచ్చినట్లయితే క్యారెట్ కూడా వేసుకోవచ్చు తురిమి. ఇప్పుడు ఈ మిశ్రమాలన్నీ బాగా పీల్చుకునేటట్టు ఫస్ట్ థిక్గా కలుపుకొని నెక్స్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూను బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా చాలా జారుగా ఉండాలి పిండి. అట్ల పిండి దోశల కంటే కూడా చాలా జారుగా ఉండాలి. ప్లేట్ పెట్టి ఒక 1 అవర్ నానబెట్టుకుంటే ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పీల్చుకొని బాగా వస్తుందండి రవ్వ దోశ. ఇప్పుడు మనము స్టవ్ మీద నాన్ స్టిక్ కడాయి పాన్ వేసుకోవాలి. దీంట్లో పలచగా దోశ వేసుకొని బాగా ఆయిల్ తిప్పాలి. ఇప్పుడు చిన్న మంట మీద బాగా ఫ్రై అవనివ్వాలండి. చూడండి, చాలా పలచగా వేసాం కదా, మనకి నెమ్మదిగా ఫ్రై అయ్యి వస్తుంది. నెమ్మదిగానే రానివ్వాలి, లేదంటే చెదురుమదురు అయిపోతుంది. చూసారు కదా, చాలా క్రిస్పీ దోశ అయితే రెడీ అయిపోయింది. అంతేనండి, అయిపోయింది. క్రిస్పీగా రవ్వ దోశ అయితే వేసేసాను సేమియాతోటి. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో, మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది మీరు ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.